లెట్స్ ఆల్ టర్న్ టు జాన్స్ గాస్పెల్. అందరూ యోహాను సువార్త తిప్పుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. దానిలో గత వారము 20వ వచనం వరకు ధ్యానించుకున్నాము. ఈ దినము 21 నుండి 30వ వచనం వరకు చదువుకుందాము. ముందుగా ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 30వ వచనము. జాన్స్ గాస్పెల్ 13th chapter 21st verse to 30th verse. After saying these things, Jesus was troubled in his spirit and testified, "Truly, truly, I say to you, one of you will betray me." The disciples looked at one another, uncertain of whom he spoke. One of his disciples, whom Jesus loved, was reclining at table close to Jesus. So Simon Peter motioned to him to ask Jesus of whom he was speaking. So that disciple, leaning back against Jesus, said to him, "Lord, who is it?" Jesus answered, "It is he to whom I will give the morsel of bread when I have dipped it." So when he had dipped the morsel, he gave it to Judas, the son of Simon Iscariot. Then after he had taken the morsel, Satan entered into him. Jesus said to him, "What you are going to do quickly." Now no one at the table knew why he said this to him. Some thought that because Judas had the money bag, Jesus was telling him, buy what we need for the feast, or that he should give something to the poor. So after receiving the morsel of bread, he immediately went out, and it was night. ఇప్పుడు తెలుగులో చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరిని తట్టు ఒకరు చూచుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పునో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, "ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను ఒక ముక్కని ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియేతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనికు అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండన వారిలో ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమనైనను బీదలకైనను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. దేవుడి యొక్క వాక్యమును దీవించనుగాక. సో ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగంలో ధ్యానించుకుందాము. దేవుడు మనతో మాట్లాడవలసిందిగా, దేవుడు మనల్ని నడిపించవలసిందిగా కోరుకుందాము. సో అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీకే వేలాది వందనములు, వేలాది స్తుతులయ్యా. గడిచిన తండ్రి ఆరాధన సమయం అంతటిలో మాకు తోడుగా ఉండి, దేవా, నిన్ను ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన హృదయమును బట్టి నీకు వేలాది స్తుతులు తండ్రి. యొక్క సమయంలో నీ యొక్క మాటలు వినుటకు తండ్రి, నీ యొక్క వాక్యముని ధ్యానించుకునటకు తండ్రి, నీ యొక్క సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా దేవా, మాతో మాట్లాడము. వ్యక్తిగతంగా తండ్రి, హృదయాంతర్యాలు ఎరిగిన దేవా తండ్రి, మాతో నీవు మాట్లాడము దేవా తండ్రి. మా యొక్క హృదయంలో ఉన్న ఎటువంటి చెడు తలంపులైనను, చీకటి సంబంధమైన ఆలోచనలైనను పూర్తిగా తొలగించి దేవా, నీ యొక్క వెలుగును మా యొక్క హృదయముల్లో వెలిగించుము దేవా. మేము ఈ యొక్క లోకంలో నడుస్తుండగా ఈ యొక్క వాక్యము మా పాదములకు దీపమవులాగా నడిపించుము తండ్రి. మేము ఏ విధంగా ఏ మార్గములో తొట్టిరెళ్ళిపోకుండా తండ్రి, నీ యొక్క వాక్యము మా పాదములకు దీపముగా ఉండలాగిన సహాయం చేయము తండ్రి. గడపబో సమస్త సమయమును నీ యొక్క పరిశుద్ధ హస్తంలోనే సమర్పిస్తున్నాం తండ్రి. దేవా, అదే విధంగా అల్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. నాలో ఎటువంటి మంచి లేదు, నీ యొక్క పరిశుద్ధుల మధ్యన ఒప్పుకొనుచున్నాను. నాకు సహాయం చేయండి దేవా తండ్రి. నీ యొక్క బిడ్డలకు విశ్వాసముగా నీ యొక్క వాక్యమును అందించడానికి కృప చూపించము తండ్రి. సహాయం చేయమయ్యా. నన్ను నీ యొక్క నోటి బోరగా వాడుకుని తండ్రి, నా యొక్క నోటిలో నీ యొక్క మాటలు పెట్టమని యేసే వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. సో యోహాను సువార్త 13వ అధ్యాయము. గత వారం మనము
18వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుకున్నాము. సో ఇవి మనకి గురువారపు సాయంకాలపు సమయమున జరుగుతున్నాయి. మంచి శుక్రవారము అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయక ముందు ఆ రోజున ఈ యొక్క సంగతులన్నీ జరుగుతున్నట్టు మనకి వాక్యంలో కనిపిస్తుంది. సో ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులను తీసుకుని ఆ యొక్క మేడ మీద ఉన్న గది మీదకి చేరుకుని ఉన్నారు. పస్కా పండుగ రొట్టెను, ఆ యొక్క పొలవని రొట్టెను భుజించటానికి తన యొక్క శిష్యులందరూ అక్కడ కూడుకుని ఉన్నారు. సో ఆ శిష్యులతో కూడుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంగతులను, ఎన్నో గొప్ప సంగతులను తెలుపుతూ ఉన్నారు. దీని తర్వాత ఆయన గెత్సెమనే వనముకు వెళ్ళటము, యోధా ఇస్కరియోతు ఎక్కడి నుండి బయటకు వెళ్ళిన యోధా ఇస్కరియోతు గెత్సెమనే వనానికి ఆ యొక్క ఫరిసీయులను, అధికారులను, సైనికులను తోడు పెట్టుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించినట్టు మనకి కనిపిస్తుంది. సో ఆ సంగతులు ఇక్కడ జరుగుతున్నట్టు మనకి వాక్యంలో కనిపిస్తుంది. గత వారం మనం చూసినట్టయితే ఈ యొక్క సమయముల్లో యేసుక్రీస్తు ప్రభువారు తాను తగ్గించుకుని శిష్యులైన ప్రతి ఒక్కరి పాదములు కడిగినట్టు, యోధా ఇస్కరియోతు కూడా తనని మోసగిస్తున్నాడని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమతో యోధా ఇస్కరియోతు యొక్క పాదములు కూడా కడిగినట్టు మనం గత వారముల్లో చూసుకుంటూ ఉన్నాము. యోధా ఇస్కరియోతు ఎటువంటి వాడు, తన యొక్క స్వభావం ఎటువంటిగా ఉంది, యోధా ఇస్కరియోతు ఏ విధంగా దేవుడితోనే వెంబడిస్తూ దేవుడిని తిరస్కరించి ఏ విధంగా నాశన పాత్రుడిగా ఈ యొక్క లోకంలో జీవించాడు, ఏ విధంగా మరణించాడు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఎటువంటి భయంకరపు చావు యోధా ఇస్కరియోతు పొందుకున్నాడు, ఏ విధంగా నరకానికి పాత్రుడిగా జీవించాడు అన్నది మనము గత వారముల్లో చూసుకుని ఉన్నాము. సో ఈ యొక్క గత వారమున 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా యోధా ఇస్కరియోతు తనని మోసగించబోతున్నాడో, ఏ విధంగా అక్కడ కూర్చున్న పంక్తిలో నుండి ఒకడు తన యొక్క శిష్యులలో ఒకడు, ఆ 12గురిలో ఒకడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని మోసగిస్తున్నాడు అని చెప్పేసి గత వారము ఆ యొక్క శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచటము మనకి కనిపిస్తుంది. ఎందుకు బయలుపరిచి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి మనం గత వారం ప్రశ్నించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు అమాయకముగా ఏదో తెలియకుండా సడన్గా యోధా ఇస్కరియోతు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తూ ఉంటే, నిస్సహాయ స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ చేయలేక నిస్సహాయుడుగా ఆ విధంగా తీర్పు పొంది సిలువ మరణాన్ని మరణించి ఆ విధంగా శిష్యులకు ఏ విశ్వాసంలో తగ్గిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతయు ముందే ఎరిగి ఉన్నాడని, ముందు నుండి ఈ ప్రణాళిక అంతటిని ఎరిగి ఉన్నాడని చెప్పి మనకి వాక్యానుసారంగా మనం గత వారం చూసుకుని ఉన్నాము. ఇక్కడ కూడా ఏ విధంగా శిష్యుల యొక్క విశ్వాసము చాలా అల్పముగా ఉంటూ ఉంది. శిష్యులందరూ మనవలే అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. దేవుడి మీద సమస్త సమయంలో ఆధారపడలేని అటువంటి అల్ప విశ్వాసులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిస్సహాయుడుగా, ఏం జరుగుతుందో తెలుసుకోని వాడిగా, సర్వాంతరము ఎరిగిన దేవుడిగా ఉన్న దేవుడు ఆయన వెనకాల జరుగుతున్న ఆ యొక్క కుట్ర కనిపెట్టలేని ఒక నిస్సహాయుడిగా శిష్యులు భావించినట్టయితే వారి యొక్క విశ్వాసము సన్నగిల్లి వాళ్ళు ఆ యొక్క విశ్వాసం నుండి తొట్టిల్లిపోతారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే వారికి ఏం జరగబోతుంది, ఎవరు ఆయన్ని మోసం చేయబోతున్నారు, ఆయన ముందు నుండి ఎరిగిన వాడు అని చెప్పి వారికి ముందుగానే చెప్తూ ఉన్నాడు. దాన్ని బట్టి వారి యొక్క విశ్వాసము సన్నగిల్లక వారి యొక్క విశ్వాసము బలపడిద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారి పట్ల ఉద్దేశించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్య భాగంలోనే చెప్పటము కాదు, యేసుక్రీస్తు ప్రభువారు గత ముందు వాక్య భాగంలో మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 70వ వచనము 71వ వచనంలో మనం చూసుకుంటాము. అక్కడ మీ 12గురిని నేను ఎంచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారికి అక్కడే ముందుగానే చెప్పి ఉన్నాడు. దాని తర్వాత ఎన్నో వాక్య భాగాల్లో మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను కానీ మీలో ఒకడు దొంగ, ఒకడు సాతాను అని చెప్పి దేవుడు ముందుగానే చెప్తూ వచ్చి ఉన్నాడు. సో అది నెరవేర్చబడే సమయం వచ్చి ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు చెప్పటమే కాదు, ఆయన దేవాతి దేవుడు గనక, ఆయన సమస్తము ఎరిగిన వాడు గనక పాత నిబంధనలోనే ఇవన్నిటి గురించి రాయబడి ఉన్నవి. కీర్తనలు 55వ అధ్యాయంలో కూడా
మనము ఏ విధంగా ఒక స్నేహితుడిగా, ఒక చెలికారుడిగా, ప్రతి సమయంలో తోడున్నవాడిగా, ఆయనతో అడుగులో అడుగు వేసిన వాడిగా, ఆయన్ని వెంబడించిన వాడిగా, ఆయన్ని ప్రేమించిన వాడిగా ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళల్లో సొంతవాడిగా ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా మోసం చేస్తూ ఉంటే, ఏ విధంగా తన యొక్క ఏ విధంగా అమ్మి వేసేవాడిగా ఉంటూ ఉన్నాడో మనకి ఆ యొక్క వాక్య భాగంలో కనిపిస్తుంది. అదేవిధంగా యూదా ఇస్కరియోతు ఏ విధంగా 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశారో, ఏ విధంగా ఆ యొక్క 30 వెండి నాణేలు తిరిగి విసిరికొట్టారో, ఏ విధంగా ఆయన మరణించాడు, ఏ విధంగా ఆ యొక్క 30 వెండి నాణేలు విసిరికొట్టిన నాణేలతో ఆ యొక్క స్థలము కొని దానిలోనే యేసుక్రీస్తు ప్రభువారిని పాతి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు భావించారో, ఆ యొక్క వాక్య భాగం కూడా మనకి పాత నిబంధనలోనే, అనగా జకర్యా గ్రంథంలోనే మనకి స్పష్టంగా రాయబడి ఉంది. ఇక్కడ జరుగుతున్న సంగతులన్నీ అక్కడున్న శిష్యులకి తెలియకపోవచ్చు, జనులకు తెలియకపోవచ్చు, ఫరిసీయులకు తెలియకపోవచ్చు, యూదా ఇస్కరియోతుకు తెలియకపోవచ్చు, ఆఖరికి సాతానుకు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే సాతాను కూడా సమస్తము వాడికి నచ్చినట్టు లేదా వాడు అనుకున్నట్టు జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాడు. వాడు ఏమనుకుంటూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని చంపివేయటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం వల్ల వాడు విజయం సాధించిన వాడిగా, అందరి చేత తిరస్కరించబడి ఆయన్ని అందరి చేత దూషించిన తర్వాత వాడేదో విజయాన్ని పొందుకుంటున్నట్టు వాడు చేస్తూ ఉన్నాడు. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువారికి, దేవాతి దేవునికి తన యొక్క చేతి సృష్టి సాతానుతో సహా ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా పని చేస్తారో ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇక్కడ కూడా మనకి జరుగుతున్నది అదే. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే జరుగుతున్నది అటువంటి విధంగానే జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మనుషులు యొక్క ఆలోచనలు వేరుగా ఉంటూ ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరుగా ఉంటూ ఉన్నాయి. అక్కడ మనుషులకి అర్థం కాకపోవచ్చు, శిష్యులకు అర్థం కాకపోవచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ ఈ సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటమే కాదు, అవి పాత నిబంధనలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఫరిసీయుల యొక్క పని పాత నిబంధనని ధ్యానం చేయటము. ఫరిసీయుల యొక్క పని ఆ యొక్క తనాక్ని అనగా పాత నిబంధనని, ఆ యొక్క తోరాని, ముందున్న పెంటిట్యూక్ అనగా 5 పుస్తకాలు, మోషే గారు రాసిన ఆ యొక్క 5 పుస్తకాలని వాళ్ళు దినారాత్రములు ధ్యానించటమే వారి యొక్క పని. అయినా కానీ వారికి అటువంటి సంగతులు అర్థం కాకుండా ఉన్నాయి. దేవుడు ఆయన యొక్క జ్ఞానాన్ని మనుషులకి బయలుపరిస్తే కానీ మనుషులు అర్థం చేసుకోలేని నిస్సహాయత స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ దినం కూడా ప్రియులారా, మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. మన దేవుడు మనకి ఒక వాక్య భాగము నేర్పిస్తే తప్పితే అర్థం చేసుకోలేని నిస్సహాయత స్థితిలో మనం ఉంటూ ఉన్నాము. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా వారికి ముందుగానే బయలుపరిచి ఉన్నారు. సో అది మనము గత వారం చూసుకుని ఉన్నాము. దాని తర్వాత ఈ దినము మనము 21వ వచనము నుండి ధ్యానించుకోబోతున్నాము. నాతో పాటు చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనము చూడండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక మాట చెప్తూ ఉన్నారు. దానికి ముందుగా అక్కడ మనకేమని చూస్తూ ఉన్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయము కలవరపడింది అన్న మాట మనకు అక్కడ కనిపిస్తుంది. మనందరికీ వచ్చే సందేహం అయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయము ఎందుకు కలవరపడింది? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జరగబోతున్న విషయాలు బట్టి భయపడుతూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సిలువ వేయబడతారని చెప్పి జ్ఞాపకం వచ్చి ఆయన యొక్క హృదయం కలవరానికి గురవుతుందా? ఏ విధంగా తన యొక్క సొంత వారు తనని తిరస్కరించి, ఏ విధంగా తన యొక్క సొంత వారు ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చి, ఏ విధంగా తన యొక్క సొంత వారు ఆయన్ని సిలువ వేస్తారు అన్నది జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క హృదయం కలవరపడుతుందా? రాబోవు శ్రమని గుర్తించుకుని ఆయన యొక్క హృదయం కలవరపడుతుందా అని చెప్పి మనకు ప్రశ్న వచ్చినట్టయితే, ఆయన యొక్క హృదయము కలవరపడుతుంది ఈ లోకపరమైన శ్రమని చూసి కాదు.
ఆయన యొక్క హృదయం కలవరపడుతుంది పెట్టుకోబోతున్న ముళ్ళ కిరీటమును చూసి కాదు, దాహం దాహం అని చెప్పేసి సిలువ మీద ఆయన తప్పించిన దాని గురించి కాదు, ఆయన్ని ఎన్నో చర్మమంతయు ఊడిపోయేలాగా కొరడా దెబ్బలు కొట్టినది జ్ఞాపకం చేసుకుని కాదు. ఆయన యొక్క హృదయం కలవరపడుతుంది ఆయన మొయ్యబోతున్న పాపమును చూచి. ఆయన ఈ లోకంలో మనుషునిగా దిగి వచ్చినా కానీ పాపము లేనివానిగా నిష్కలంకమైన గొర్రెగా ఈ యొక్క లోకంలో ఆయన జీవించి ఉన్నారు. ఏ పాపము లేనివాడిగా, అన్యాయంగా పాపము లేనివాడిగా ఉన్నవాడిని పాపాన్ని ఆయనకి మూట కట్టి ఆయన్ని సిలువ వేసిన వారిగా ఉంటూ ఉన్నారు. ఆయనలో ఏ దోషము కనపడట్లేదని పిలాతు సైతము ఎందరో, ఆఖరికి యోధా ఇస్కరియోతు ఆయన్ని అమ్మి వేసిన వాడు కూడా ఆ యొక్క విషయాన్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ ఒక్క పాపము చేయలేదు అని చెప్పి ఆయన్ని తీర్పు తీర్చినవాడు, ఆయన్ని అమ్మి వేసినవాడు, ఆయన అప్పగించినవాడు, ఆయనకి ద్రోహం తలపెట్టిన వాడు కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి నిష్కలంకంగా నిత్యము దూతగణముల చేత ఆ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ దూతగణములు దేవాతి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పి హోలీ 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 అని చెప్పి కొనియాడుతూ ఉంటాయి. అటువంటి గొప్ప పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు ఆ పాపాన్ని మొయ్యవలసిన పరిస్థితి వస్తూ ఉండగా దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క హృదయము కలవరపడుచున్నది. మన యొక్క దేవుని యొక్క పరిశుద్ధత ఎంత విశిష్టత కలిగి ఉన్నదంటే, ఎంతటి గొప్పది అంటే, ఒకసారి నాతో పాటు హబకుకు 1వ అధ్యాయము తిప్పినట్టయితే అందులో 12వ వచనం ఉంటుంది చూడండి. హబకుకు 1వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందుము యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గము మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. 13వ వచనం చూడండి. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దుష్టత్వము అనగా పాపము ఆయన యొక్క కన్ను దృష్టి ఎంత పరిశుద్ధమైనది, ఎంత నిష్కలంకమైనది అన్నది మనం ప్రశ్నించుకున్నట్టయితే, పాపము చూడలేనంతగా, పాపము ఆయనకి ఎదురుపడినప్పుడు ఆయన ముఖము తిప్పుకునేవాడిగా, దాన్ని చూడలేనంతటిగా ఆయన అంతటి పరిశుద్ధత కలిగిన వాడు మన యొక్క దేవాతి దేవుడు. పాపాన్ని అంత అసహ్యించుకునే దేవుడు, పాపముని చూడలేని మొహం తిప్పుకునే అంత అసహ్యము కలిగిన దేవుడు, అంతటి పరిశుద్ధుడు. ఆయన పాపము కాదు, నా పాపాన్ని ఆయన మోయటానికి సిద్ధపడుతూ ఉండగా, ఆయన అటువంటి పాపాన్ని మోయబోచుండగా ఎంత కలవరాన్ని ఆయన భరించి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో కూడా ఆయన యొక్క హృదయంలో ఉన్న కలవరము ఆయనకి రాబోతున్న ఈ లోకపరమైన తాత్కాలికమైన హింసని జ్ఞాపకం చేసుకుని కాదు, కానీ ఆయనకి ఈ లోకంలో మొయ్యబోతున్న నా పాపమును బట్టి ఆయన యొక్క హృదయము కలవరపడుతుంది. పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు. ఆయన యొక్క కన్ను దృష్టి నిష్కలంకమైనది, దుష్టత్వమని చూడలేనంత పరిశుద్ధుడు, నిత్యము దూతగణముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కొనియాడబడుతున్నవాడు, పాపం ఎరగని దేవుడు. అటువంటి పాపం ఎరగని ప్రభు నా పాపము కొరకు ఆ పాపాన్ని మొయ్యాల్సి వస్తుంది కనుక ఆయన యొక్క హృదయము కలవరపడుతుంది. మనం చూసుకున్నట్టయితే సిలువలో ఒక మాట తండ్రి దేవుణ్ణి సంబోధిస్తూ, ఎప్పుడు తండ్రి తండ్రి అని చెప్పి సంబోధించే మన యొక్క దేవుడు సిలువ మీద ఆ యొక్క ఆఖరి 7 మాటల్లో ఒక మాటగా ఏలీ లేలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. అక్కడ నా దేవా నా దేవా, మై గాడ్ అని చెప్పి దేవుడు తండ్రి దేవుడిని సంబోధించడం ఈ లోకంలో కనిపిస్తుంది. ఎప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుణ్ణి తండ్రి
అబ్బా ఫాదర్ అని చెప్పి సంబోధించేవాడికి ఈ యొక్క లోకంలో ఉంటూ ఉన్నారు. ఆ విధంగానే మనల్ని కూడా ఆర్ డియర్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి మనల్ని కూడా ఆ విధంగా ప్రార్థన చేయమన్నాడు. ఆ విధంగా దేవుణ్ణి సంబోధించమన్నాడు. ఆయన ఈ లోకంలో ఆ విధంగా సంబోధించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అటువంటి ఆయన ఒక్కసారిగా తండ్రి తండ్రి అని చెప్పి పిలవాల్సిన చోట నా దేవా నా దేవా, ఈయన కూడా ఒక యేసుక్రీస్తు ప్రభువారి త్రిత్వంలో ఏకత్వమైన దేవుడులో ఒకరిగా ఉంటూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుణ్ణి నా దేవా అని చెప్పి పిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ త్రిత్వంలో ఒక ఎడబాటుని మన యొక్క పాపము తీసుకుని వచ్చింది. నిత్యత్వములో ఏకత్వముగా ఉన్న ఆ యొక్క త్రిత్వము మన యొక్క పాపము వల్ల ఒక ఎడబాటు వారి మధ్యన ఆ సమయంలో వచ్చి ఉన్నది. సో తండ్రి అని చెప్పి పిలవాల్సిన ఆ యొక్క స్థానంలో దేవా అని చెప్పి సంబోధించాల్సిన పరిస్థితి నా పాపము తీసుకుని వచ్చింది. సో ఇదంతయు జ్ఞాపకం చేసుకుంటున్నాం మన యొక్క దేవుడి యొక్క హృదయము అందుకని కలవరపడుచున్నది. అందుకనే ఆయన యొక్క హృదయము కలవరపడుచున్నది. రాబోతున్న ఆ యొక్క హింసని చూచి కాదు, తాత్కాలికమైన అల్పమైన ఈ యొక్క శరీరములో నాశనమయ్యే ఆ యొక్క శరీరమును చూసి కాదు, ముళ్ళ కిరీటమును చూసి కాదు, కొరడా దెబ్బలను చూసి కాదు, బల్లెపు పోటును చూసి కాదు, చేతులలో కాళ్ళలో గొచ్చబడిన ఆ యొక్క శీలలు చూసి కాదు, ఆయన యొక్క హృదయము దీనికంటే ఎక్కువగా కలవరపడుతుంది పాపాన్ని చూసి. పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైనదో అర్థమవుతుందా ప్రియులారా? మనము ఈ యొక్క లోకములో హింస, లోకములో బాధ మనకి చాలా బాధ పెట్టేదిగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మనం చూసుకున్నట్టయితే పాపము ఎంత ఘోరమైనదో మనకి వాక్యంలోనే తెలుస్తూ ఉంది. పాపం ఎంత భయంకరమైనదో, ఈ లోకపరమైన హింస కంటే ఎంత ఘోరమైనదో మనకి కనిపిస్తూ ఉంది. ఆ పాపానికి దూరంగా ఉండుట మనందరికీ చాలా చాలా మంచిది. హింసించినా పర్లేదు, ఈ లోకంలో మనల్ని కూడా సిలువ వేసినా పర్లేదు, కానీ ఆ పాపం మాత్రము చాలా భయంకరమైనది. దేవాతి దేవుడే ఈ లోకపరమైన హింస గురించి బాధపడలేదు, కలవరపడలేదు. దేవాతి దేవుడే దేనికి కలవరపడ్డారు, దేనికి బాధపడ్డారు అంటే పాపమును బట్టి. ఆ యొక్క పాపం వల్ల వచ్చు జీతము మరణమును బట్టి, ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి మనకి వాక్యంలో కనిపిస్తుంది. సో ఆ యొక్క అవిధేయత, దేవుణ్ణి కలిగి లేకపోవుట, పాపానికి బానిసలుగా జీవించుట మన యొక్క దేవుడి యొక్క హృదయాన్ని, మనల్ని చాలా ఎక్కువగా బాధించేదిగా కనపడుతూ ఉంది. సో ఇట్స్ ఎంకరేజ్మెంట్ దట్ వి మే నాట్ సిన్ నో మోర్. దేవుడు కూడా ఎవరినైనా గ్రుడ్డివాడిని కానీ కృంటివాడిని కానీ స్వస్థపరిచిన తర్వాత, లేదా ఆ యొక్క అందరితో రాళ్లతో కొట్టబడుతున్న ఆ యొక్క స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన ఆ యొక్క స్త్రీ కూడా పట్టబడిన తర్వాత దేవుడు ఎవరిని క్షమించినా కానీ ఆయన చెప్పే మాట సిన్ నో మోర్, ఇక మీదట పాపము చేయకు. ఆయన క్షమించడానికి చాలా చాలా ప్రేమామయుడే. ఆయన అందరినీ స్వీకరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు తెలిసో తెలియకో చేసిన పాపములన్నీ క్షమించడానికి దేవుడు హృదయం కలిగి ఉన్నాడు. కానీ ఆయన యొక్క హృదయం ఎటువంటి ఇదిగా ఉందంటే పాపాన్ని అసహించేదిగా ఉంది. కానీ ప్రతి ఒక్కరిని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే సిన్ నో మోర్, ఇక మీదట అటువంటి పాపము జోలికి వెళ్ళకు. పాపానికి వ్యతిరేకంగా, పాపాన్ని అసహించుకునే వారిగా ఆయన వలె మనం కూడా జీవించాలన్నది ఆయన యొక్క హృదయం. దాని తర్వాత వాక్య భాగం మనం చూసినట్టయితే యోహాను సువార్త 13:21. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, ఎందుకు కలవరపడుతూ ఉన్నారు? రాబోతున్న ఆ యొక్క హింసని గుర్తు చేసుకుని కాదు,
ఆయన యొక్క హృదయం కలవరపడుతుంది. ఆయన మొయ్యబోతున్న పాపాన్ని జ్ఞాపకము చేసుకుని, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఇక్కడ ఒక మాట చెప్తూ ఈ విషయము చాలా ప్రాముఖ్యమైనది, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పంగానే అది మనుషులకు లేదా అక్కడున్న శిష్యులకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే విషయంగా ఉంటూ ఉంది. అదేంటి, 3.5 ఏళ్ల పాటు ఎందరో ఆయన నుండి తొలగిపోయిన తర్వాత కూడా, ఎందరో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఆయన్ని ఎందరో అక్కడి నుండి విడిచిపెట్టి మళ్ళా ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదని చెప్పి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటే, ఆయన 3.5 ఏళ్ల పాటు ఆయన వెంబడిస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని వింటూ, ఆయన బోధిస్తున్న దాన్ని వింటూ, ఆయన చేస్తున్న అద్భుత కార్యములు చూస్తూ, ఆయనతో పాటు భోజనం చేస్తూ, ఆయనతో పాటు నిద్రిస్తూ, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న ఆ యొక్క 12 ఒకడు మోసం చేసేవాడంటే అక్కడున్న శిష్యులందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తోంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అప్పటికి ఇంకా యూదా ఇస్కరియోతు ఇంకా మోసం చేయలేదు. యూదా ఇస్కరియోతు వెళ్ళి 30 వెండి నాణేలకి దేవుడిని నమ్మివేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమస్తముని ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. సో ఆయన ముందుగానే చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను మోసం చేయబోతూ ఉన్నాడు అని చెప్పి. దానికి ఆయన అది శిష్యులు నమ్మటానికి, దానికి అక్కడ వాడిన పదం ఏంటంటే నిశ్చయముగా, రూఢిగా అంటే ఆంగ్లంలో మనకున్న పదం ఏంటంటే టెస్టిఫైడ్. ఆ టెస్టిఫైడ్ అన్న పదము యోహాను సువార్తలో మాత్రమే 33 సార్లు కనిపిస్తుంది. టెస్టిఫైడ్ అన్న పదము రూఢిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అన్న మాట, ఆయన సాక్ష్యం పలుకుతున్నారు అని అర్థము కూడిన మాట ఆయన మన యోహాను సువార్తలో 33 సార్లు కనిపిస్తూ ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మనం చూసుకున్నట్లయితే కేవలము 3 సార్లు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో 3 సార్లే కనిపిస్తుంది, యోహాను సువార్తలో 33 సార్లు కనిపిస్తూ ఉంది? మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఏమీ సాక్ష్యము పలికేది లేదు, కానీ అది కేవలము యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సంగతులు అక్కడ మనకి మత్తయి, మార్కు, లూకా సువార్తలో చెప్పబడుతూ ఉన్నాయి. కానీ యోహాను సువార్తలో 33 సార్లు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత మాటల్లో ఏమని ఆయన చెప్పి ఉన్నారో, ఆయన యొక్క మాటల్లో, ఆయన చెప్పిన మాటలు మనకి యోహాన్ గారు ఎన్నోసార్లు ఇందులో మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుకని మనకి ఎక్కువ సార్లు 33 సార్లు ఆయన ఆ విధంగా టెస్టిఫైడ్ అనగా సాక్ష్యం పలికాడు, రూఢిగా చెప్పాడు అని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ గుర్తుందేమో, మనం ఈ యొక్క యోహాను సువార్త జ్ఞాపకం ధ్యానించుకునేటప్పుడు మొట్టమొదటి అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అక్కడ మనకి నిశ్చయముగా అన్న మాట మనం చూసుకున్నప్పుడల్లా అది ఇంగ్లీష్లో ట్రూలీ వెరీలీ ట్రూలీ ఐ సే టు యు అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ట్రూలీ అంటే తెలుగులో దాన్ని నిశ్చయముగా అని చెప్పి, అంటే ఖచ్చితముగా అని చెప్పి మనకి కనిపిస్తుంది. దాన్ని హెబ్రూ భాషలో మనం చూసుకున్నట్టయితే మనము ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెన్ అని చెప్పేసి అంటాం కదా, సో బీ ఇట్, ఇది జరుగునుగాక. అది హెబ్రూ భాషలో ట్రూలీ అంటే ఆమెన్ అని చెప్పి అర్థము వస్తూ ఉంది. ఇది ఖచ్చితముగా ఆయన చెప్పుతున్నది సత్యము అని చెప్పి ఎంఫసైజ్ చేయటానికి. సో అది మనకి ఈ యొక్క యోహాను సువార్తలో 25 సార్లు కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క మాట, నిశ్చయముగా, ట్రూలీ. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా బలముగా చెప్పాలనుకుంటే అది నమ్మటానికి చాలా అసాధ్యంగా ఉన్నా అది సత్యం అయితే యేసుక్రీస్తు ప్రభువారు ట్రూలీ ఐ సే టు యు, నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటము మనకి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు 22వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 13:22 వచనం. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరిని తట్టు ఒకరు చూచుచుండగా, ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పును అని శిష్యులలో
సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్పగానే వారికి ఒక సందేహం వచ్చింది. అదేంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు మోసం చేస్తారని చెప్తున్నాడే, ఎవరు అని చెప్పి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. నేను గత వాక్య భాగము చెప్పే సమయంలో ఒకసారి మీకు క్లియర్గా చెప్పి ఉన్నా. చాలామంది ప్రభురాత్రి బల్ల, ద లార్డ్ సప్పర్ ఎలా ఉండిద్ది అని చెప్పి వాళ్ళ యొక్క హృదయముల్లో నాటుకుపోయిందంటే, డావిన్సీ గారు అన్న ఒక వ్యక్తి, ఒక చిత్రకారుడు గీసిన ఆ యొక్క చిత్రపటము అందరి ఇళ్లలో ఖచ్చితంగా మ్యాక్సిమం క్రైస్తవ గృహముల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క భోజన స్థలముల్లో, వారి యొక్క డైనింగ్ టేబుల్ దగ్గర, వాళ్ళ యొక్క డైనింగ్ ఏరియాల్లో ఒక బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం చూసినట్టయితే ఒక బల్ల చక్కగా వేసి అందరు శిష్యులు అవతల పక్క కూర్చుని ఉన్నట్టు, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నట్టు అందరూ కలిసి ఆ యొక్క అందరూ లైన్గా కూర్చున్నట్టు మనకు ఒక బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అది సరి అయిన యాజ్ ఇట్ ఈస్ జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఎవరు ఆ రోజుల్లో ఎక్కడ బల్లలో ఇలా లైన్గా వేసుకుని ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అందరూ స్ట్రైట్గా ఇలా కూర్చునే వాళ్ళు కాదు. అది కేవలము ఆ యొక్క చిత్రకారుడి యొక్క ఊహ నుండి, ఆయన యొక్క ఆలోచనల నుండి పుట్టిన చిత్రపటం. డావిన్సీ అన్న వ్యక్తి గీసిన చిత్రపటం. నిజానికి అది ఎక్కడ ఆ విధంగా ఉండదు. జనరల్గా ఆ రోజుల్లో ఎలా ఉండేయంటే డైనింగ్ టేబుల్స్ యూ షేప్లో ఉండేవి. యూ ఆకారంలో ఉంటూ ఉండేవి. మనకి అందరికీ రౌండ్ టేబుల్స్ ఐడియా ఉంది కదా. ఆ రౌండ్ టేబుల్ని సకానికి కట్ చేస్తే ఏ విధంగా సెమీ సర్కిల్గా కూర్చుంటారో ఆ విధంగా చంద్రుడి ఆకారంలో లేదా యూ షేప్లో మనకి ఆ రోజుల్లో డైనింగ్ టేబుల్ ఉంటూ ఉండేది. సో అందరి ముఖాలు అందరికీ కనిపించే విధంగా ఉంటూ ఉండేవి. అందరూ ఒకరితో ఒకరు సంభాషించుకునే విధంగా ఉంటూ ఉండేవి. అది కూడా ఎత్తుగా ఉండేవి కాదు. అవి నేలకి చాలా దగ్గరగా, ఇది నేల అనుకోండి, దానికి చాలా దగ్గరగా ఆనుకునే విధంగా ఉంటూ ఉండేది అప్పుల్లో ఉన్న బలలు, భోజన బలలు. ఎందుకు ఆ విధంగా ఉండేదంటే మనలాగా వాళ్ళు చేరేసుకుని కూర్చునే పరిస్థితులు కాదు. ఆ రోజుల్లో అందరు కింద కూర్చునే వాళ్ళు. సో వాళ్ళు పెట్టుకుని తినే అంత ఒక పీట వలె ఆ యొక్క టేబుల్ ఉంటూ ఉండేది. ఆ రోజుల్లో వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వాళ్ళు కూర్చునే వాళ్ళు కాదు, తినేటప్పుడు వాళ్ళు అటు ఇటు పడుకుంటూ తింటూ ఉండేవాళ్ళు. ఒకానొక రీజను వాళ్ళ యొక్క కాళ్ళు కడుక్కున్నది కూడా అందుకనే. వాళ్ళు భోజనానికి దగ్గరగా వాళ్ళ యొక్క కాళ్ళు ఉంటూ ఉంటాయి కనుక వాళ్ళు ఆ విధంగా పక్కకి పడుకునేటప్పుడు, ఇంకోళ్ళు భోజనం చేసేటప్పుడు ఇంకోళ్ళకి అభ్యంతరము కలగకుండా ఉండటానికి ఆ విధంగా కాళ్ళు కడుక్కోవడం, తినేటప్పుడు తినే ముందు కాళ్ళు కడుక్కోవడం అనేది మస్ట్ అండ్ షుడ్గా అక్కడ కనిపిస్తూ ఉంది. సో అక్కడ కనిపిస్తున్న టేబుల్స్ ఏ విధంగా ఉండేవి? యూ షేప్లో ఉంటూ ఉండేవి. ఇలా స్ట్రైట్గా డావిన్సీ గారు గీసిన ఆ యొక్క లార్డ్ సప్పర్ బొమ్మలాగా ఉంటూ ఉండేవి కాదు. అటువంటి బొమ్మ చిన్నప్పటి నుంచి మనం చూడటం బట్టి, క్రైస్తవ్యములు ఎక్కువగా ఉండటం బట్టి అది నిజమనే హృదయములో, భావనలో ఎంతోమంది అవి లోతుగా హృదయ లోతుల్లో నాటుకుపోవటము మనకు కనిపిస్తుంది. కానీ మన యొక్క హృదయ లోతుల్లో నాటుకుపోవాల్సింది సత్యము. ఈ యొక్క వాక్యము మనల్ని స్వతంత్రులుగా చేసేది సత్యము. సత్యము మనుషులను స్వతంత్రులుగా చేయను. ఈ బొమ్మలు ఇవన్నీ వాళ్ళ యొక్క ఊహాకల్పితాలు, వాళ్ళ యొక్క ఎన్నో అన్య విశ్వాసాల్లో ఎన్నో ఊహలు, మనుషుల యొక్క హృదయంలో నుండే వచ్చే భావాలు, ఆలోచనల నుండి తీయబడిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది కూడా ఆ విధంగా ఎక్కువగా ప్రచురింపబడిన సంగతి. కానీ వాక్యంలో మాత్రం దానికి ఎటువంటి ఆధారము లేదు. నిజమైన ఆధారాలు ఆ పాత కాలంలో ఏ విధంగా ఉండేవంటే చక్కగా యూ షేప్డ్ టేబుల్స్ మనకు అక్కడ కనిపిస్తూ ఉండేవి. 23వ వచనం చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్ముని ఆనుకొని చుండెను. సో ఇక్కడ
ఈ యొక్క మీకు ఏ విధంగా వాళ్ళు కూర్చున్నారని చెప్పి అర్థం అవటము చాలా ముఖ్యము. ఎందుకు అది చాలా ముఖ్యమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క ఆందోళనకి కారణము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట వాళ్ళందరికీ ఒక రకంగా వినపడింది. ఈ యొక్క సంగతులన్నీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. దీని తర్వాత ఏం జరిగింది అని చెప్పి అర్థం అవటానికి వాళ్ళు కూర్చున్న విధానము మనందరికీ సరిగ్గా అర్థమవుతూ ఉండాలి. సో ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ 23వ వచనంలో యేసుకి చాలా ప్రియమైన శిష్యుడు అన్న ఒకరు కనిపిస్తూ ఉన్నారు. అది ఎవరు కాదు, అది యోహాను గారు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి పక్కన కూర్చుని ఉన్నారు. ఒకవైపు ఏమో యోహాను గారు కూర్చున్నారు, ఇంకోవైపు ఆయన్ని అప్పగించబోతున్న యోధా ఇస్కరేతు కూర్చుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి పక్కన యోహాను గారు కూర్చుని ఉంటే ఆయన యొక్క ఎడం పక్కన యోధా ఇస్కరేతు కూర్చుని ఉన్నాడు. సో ఈ విషయం చెప్పంగానే వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అందులో యేసుక్రీస్తు ప్రభువారిని రొమ్ముని ఆనుకుని ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్ముని ఆనుకుని ఉన్న తన యొక్క ప్రియమైన శిష్యుడు అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ మనం చూసినట్టయితే ఇంగ్లీష్లో వాజ్ రిక్లైనింగ్ ఎట్ టేబుల్ క్లోజ్ టు జీసస్ అని చెప్పేసి మనకి ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంటుంది. రొమ్ముని ఆనుకుని ఉన్న అన్న అర్థము మనకు అక్కడ కనపడకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఆనుకుని ఉన్న అనగా నేను ముందుగానే చెప్పి ఉన్నాను, వాళ్ళు అందరూ మనకి ఈ యొక్క భారతదేశంలో కూర్చున్నట్టు ఆ యొక్క పీట పెట్టుకున్న తర్వాత ఆ పీట మీద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కింద బాస్పట్లు వేసుకుని కూర్చునేవారిగా ఉంటూ ఉండేవారు కాదు. వాళ్ళు ఒకవైపుకు ఈ విధంగా కాళ్ళు చాపుకుని కూర్చునేవారిగా ఉంటూ ఉన్నారు, లేదా ఒకవైపు ఇలా పడుకుని ఇలా కాళ్ళు ఇంకోవైపుకు చాపుకునేవారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. సో యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఆనుకుని ఆయన యొక్క కాళ్ళు వేరొక దిక్కు వైపు చాపుకుని కూర్చుని అక్కడ భోజనం చేస్తూ ఉన్నవాడిగా ఉంటూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉండగా ఆయన వైపు ఇలా ఆనుకుని ఉన్నవాడిగా మనకి యోహాన్ గారు కనిపిస్తూ ఉన్నారు. 24వ వచనం చూడండి. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అని అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. సో ఇక్కడ మీకు అర్థమవుతూ ఉందనుకుంటా. సో వాళ్ళందరూ ఈ విధంగా కూర్చొని ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మధ్యలో ఉంటూ ఉండగా ఆయన వైపుగా యోహాన్ గారు ఆనుకుని ఉన్నారు. ఆనుకుని ఆయనతో ఆయనకి వైపు ఆనుకుని ఉండగా మనకు అక్కడ కనిపిస్తుంది ఏంటంటే పేతురు గారు ఆయన పక్కన లేరని. పేతురు గారు ఆ యొక్క బల్లలో ఏదో ఒక మూల కనిపిస్తూ ఉన్నట్టున్నారు, ఏదో ఒక వైపు ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పక్కన లేరు కనుక ఆయనకి ఎవరో అది అని చెప్పి తెలుసుకోమని యోహాన్ గారికి సైగ చేసినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. సో తర్వాత వాక్య భాగం చూడండి, 25వ వచనము. అతడు యేసు రమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. సో నేను చెప్పినట్టు ఈ విధంగా పక్కకి ఆనుకొని ఇలాగ కాళ్ళు చాపుకున్నట్టయితే, ఈ పక్కన ఇలా మాట్లాడుతున్నట్టయితే అది జరిగేది మాత్రము చాలా రహస్యంగా జరుగుతూ ఉంది. అందరికీ అది బహిర్గతంగా యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఒకడు నన్ను మోసం చేయుచున్నాడు అన్న విధంగా అది జరగకపోవచ్చు. అది రహస్యంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్గా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏమని, నేను ఎవరికైతే ఆ యొక్క మొక్కని ముంచి ఇస్తానో వాడి నన్ను మోసం చేస్తాడని చెప్పి ఆ మొక్క తుంచి ఆ యొక్క మొక్కని ముంచి ఎవరికి ఇచ్చారు, డైరెక్ట్గా యోధా ఇస్కరేతుకే ఇచ్చారు. యోధా ఇస్కరేతుకి ఇవ్వంగానే ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయమని కూడా చెప్పి ఉన్నారు. కానీ అక్కడ ఉన్న శిష్యులు ఎవ్వరికీ ఆ విషయము అర్థం కాల. వాళ్ళెవ్వరికీ అది బోధపడల. వాళ్ళందరూ అనుకుంటున్నారు యోధా ఇస్కరేతుని దేనికైనా వేరే పనికి పంపించారేమో అని చెప్పి ఆలోచించేవారిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. నేను అందుకే ఈ యొక్క సంగతి కొద్దిగా రహస్యంగా జరుగుతూ ఉండొచ్చు. సో ఉన్న 12గురిలో
బహిరంగంగా అందరికీ మీలో ఒకడు మోసం చేస్తున్నాడని చెప్పి ఉండొచ్చు. ఈ యొక్క సమయంలో మాత్రము యోహాను గారు ఆయన్ని పర్సనల్గా ఆయన వైపు ఆనుకుని ఉండి ఏం జరిగింది, ఎవరిదేవా అని చెప్పేసి వ్యక్తిగతంగా అడిగి ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన అడిగిన దానికి సమాధానం ఏంటో 26వ వచనం చూద్దాము. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. సో ఇది శిష్యులందరికీ తెలిసి ఉన్నదా లేదా ఈ యోహాను గారికి మాత్రమే తెలిసి ఉన్నదా అన్నది మనకి ఈ వాక్య భాగంలో స్పష్టంగా రాయబడి లేదు. కానీ నేను ఈ యొక్క వాక్య భాగమును ఎప్పుడో నేను అమెరికాలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడు నాకు ఈ యొక్క వాక్య భాగం చదివిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే నేను నాకున్న ఒక సహోదరుడిని, క్రీస్తులో ఉన్న ఒక సహోదరుడిని అక్కడ కొంతమంది పెద్దవారిని అడగటం జరిగింది. అక్కడున్న అన్నలను అందరిని అడుగుతున్నప్పుడు నేను అందరినీ అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేస్తారని చెప్పేసి శిష్యులందరికీ తెలిసి ఎవరెందుకు రియాక్ట్ అవ్వలేదు? యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? వాళ్ళు ఎందుకు అప్పుడే ఆయన్ని ఆపలేదు? అప్పుడే యోధా ఇస్కరియోతుని ఎందుకు పట్టుకోలేదు అన్న ఒక ప్రశ్న నాకు అప్పుల్లో క్రొత్తలో వచ్చి ఉన్నది. అప్పుడు వారి నుండి పొందుకున్న సమాధానమును బట్టి తర్వాత మళ్ళీ ఈ యొక్క విషయాన్ని ధ్యానించటం బట్టి తెలిసినది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మీలో ఒకళ్ళను మోసం చేస్తున్నాడు అంటే వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఒకళ్ళు విమర్శించుకునే స్థితిలో లేరు. కానీ ఎవరికాళ్ళే ఫస్ట్ వ్యక్తిగతంగా వాడేమన్నా మోసం చేస్తాడా అనే ఆలోచనలో ఉండిపోయారు. ఆలోచనలోనే ఉంటూ పేతురు గారికి అర్థం కాక దూరంగా ఉన్నాడు కనుక యోహాను గారిని అడగటము, యోహాను గారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారిని అడగటము, యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువారు బహుశా వ్యక్తిగతంగా చెప్పి ఉండొచ్చు, నేను ఎవరికి ఒక మోర్సల్ మొట్టమొదటగా ఇస్తానో వాడే నన్ను మోసం చేస్తాడు అని. కానీ స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఆ విషయము శిష్యులు ఎవరికి అర్థం కాల. సో ఈ యొక్క సంగతిని చూసుకుందాము. 26వ వచనంలో ఏమని చెప్తున్నారు? అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకు ఇచ్చాను. నేను ఇందాకే చెప్పి ఉన్నాను, ఇస్కరియోతు ఇంత ముందు వారం చెప్పుకుని ఉన్నాము. యోధా ఇస్కరియోతు సీమోను ఇస్కరియోతు అన్నవానికి పుట్టినవాడు. సో ఇస్కరియోతు అనే వీళ్ళకి ఏ విధంగా వచ్చిందంటే, వీళ్ళు ఉంటున్న ప్రాంతమును బట్టి కేరియోతు అన్న ప్రాంతంలో నివసించువారిగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. శిష్యులందరూ గలిలియ ప్రాంతం చెందిన వారిగా ఉంటూ ఉన్నారు. కేవలము యోధా ఇస్కరియోతు మాత్రమే కరియోతు అంటే గలిలీ ప్రాంతానికి చెందినవాడు కాదు. సో అక్కడ ఒక చిన్న ముక్క తుంపి ఇవ్వటం అన్నది మనకి కనిపిస్తుంది. జనరల్గా ఆ రోజుల్లో వాళ్ళు ఆ ముక్కని తుంపి ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చిన్న మిశ్రమం ఉండేది. ఆ మిశ్రమంలో వాళ్ళు ఏమేమి కలుపుతూ ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు ఖర్జూర పండ్లను, వాళ్ళు కిస్మిస్లను, ఖర్జూర పండ్లను, కొద్దిగా ఆలివ్ ఆయిల్ను, కొద్దిగా వేరువేరు మసాలాలను, కొద్దిగా ఉప్పును కలిపి వాళ్ళు ఒక మిశ్రమము తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అది కొద్దిగా తీపిగా, ఉప్పగా, కారంగా ఉంటూ ఉండేది. సో ఆ యొక్క మిశ్రమము వాళ్ళు తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు. జనరల్గా ఆ రోజుల్లో ఈ యొక్క పస్కా పండుగ రొట్టె వాళ్ళు ఆ యొక్క మిశ్రమంలో ముంచుకుని తింటూ ఉండేవాళ్ళు. సో ఆ యొక్క మిశ్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ముంచి ఇచ్చి ఉన్నారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, ముందు ఎవరికైతే ముందుగా భోజనం పెడతారో, ఎవరికైతే ముందుగా ఆ యొక్క ముక్క తుంచి ఇస్తారో వాళ్ళు చాలా
ప్రాముఖ్యమైన అతిథిగా లేదా ప్రాముఖ్యమైన వారిగా ఆ రోజుల్లో భావిస్తూ ఉండేవాళ్ళు. ఏ విధంగా యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని మోసం చేస్తాడో తెలిసి కూడా ఏ విధంగా యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మివేస్తాడో తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిష్కలంకమైన ఏమీ ఆశించని ప్రేమతో ఆయన్ని ప్రేమిస్తూ వచ్చారు. అయినా కానీ యోధా ఇస్కరియోతు యొక్క హృదయం ఏ విధంగా మారలేదు, ఎటువంటి విధంగా పశ్చాత్తాపడలేదు. తను నాశనం చేసుకున్నాడు, నరకానికి పాత్రుడిగా, ఉగ్రత పాత్రుడిగా ఈ యొక్క లోకంలో నశించిపోయాడు. సో ముందు ఆ యొక్క ప్రథమ స్థానము ఒక పక్కన యోహాను గారు తన ప్రియమైన శిష్యుడు ఉండగా యోధా ఇస్కరియోతుకి యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటము, ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా శత్రువునైనను, ఏ విధంగా ఆయన్ని హింసించిన వారినైనను ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడో, మనం కూడా ఏ విధంగా అటువంటి విధంగా ప్రేమించాలో మనకు ఒక మాదిరిని చూపిస్తూ వచ్చారు. సో 27వ వచనం చూడండి ప్రజలారా. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముక్క ముంచి ప్రథమ స్థానంతో ఆయనకి ఆ యొక్క ముక్కని ఇచ్చి ఉన్నారు. ఆయన యొక్క హృదయంలో ఆల్రెడీ ఈ యొక్క సంగతి గురించి ప్లాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అవకాశం కొరకు ఆయన పొంచి ఉన్నాడు యోధా ఇస్కరియోతు. ఈ యొక్క పండుగ సమయంలో ఆ యొక్క అవకాశము ఆయనకి దొరకలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిష్యులందరినీ వెంట పెట్టుకుని తీసుకుని ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం ఎక్కడా అన్నది యోధా ఇస్కరియోతుకి తెలియదు. ఎందుకంటే శిష్యులు ఎవ్వరికీ ఈ యొక్క ప్రాంతం ఎక్కడో మేడ గదిన జరుగుతున్నదని ఈ యొక్క ప్రాంతము ఎవరికి తెలీదు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మీకు గుర్తున్నట్టయితే వేరే మత్తయి, మార్కు, లూకా సువార్తలు చదివినట్టయితే ఇద్దరు వ్యక్తులను పంపించి ఈయన కొరకు మేడ మీద గదిని సిద్ధపరచమని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. సో మిగిలిన శిష్యులు ఎవరికి ఆ యొక్క ప్రాంతము తెలియదు. అందుకని యోధా ఇస్కరియోతు కూడా పొంచి ఉన్నా కానీ ఎక్కడ జరుగుతుందో తెలియదు కనుక అప్పగించలేని పరిస్థితుల్లో యోధా ఇస్కరియోతు ఆ యొక్క సమయంలో ఉన్నాడు. బహుశా ఆ యొక్క ప్రాంతం ఏంటి అన్నది ముందుగానే నిర్ణయించబడి ఉంటే, మన యొక్క యోధా ఇస్కరియోతుకి ముందుగానే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే బహుశా ముందుగానే ఆ యొక్క అధికారులను వెంట పట్టుకుని వచ్చేవాడేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడికి ప్రతి ఒక్కదానికి ఒక ప్రణాళిక, ఒక సమయం అంటూ ఉంది. సో యోధా ఇస్కరియోతుకి అప్పుడు తెలియలేదు ఏ ప్రాంతంలో ఆ యొక్క విందు జరగబోతుందని. సో దేవుడు ఆఖరి క్షణంలో నిర్ణయం తీసుకుని ఒక చోట నిర్ణయించిన తర్వాత శిష్యులను వెంట పెట్టుకుని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. యోధా ఇస్కరియోతు అక్కడ నుండి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే అవకాశం లేదు. శిష్యుల మధ్యనే ఉండాల్సిన అవసరం ఉంటూ ఉంది. దాని తర్వాత యోధా ఇస్కరియోతు ఎప్పుడైతే ఈ యొక్క భోజనము జరుగుతూ ఉన్నదో అప్పుడు యోధా ఇస్కరియోతుకి ఒక అవకాశము యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉన్నారు. నీవేం చేయాలనుకుంటున్నావో వెళ్ళి చెయ్యి అని చెప్పి యోధా ఇస్కరియోతుకి చెప్పంగానే అప్పుడే పొంచి ఉన్న ఆయన యొక్క కల్మషమైన హృదయము అప్పటికే నిర్ణయించుకున్న ఆ యొక్క హృదయము అప్పటికే అమ్మివేయాలి, ఎంత కుదిరితే అంత డబ్బు చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారేమో నేను మరణించాలి అని చెప్తూ ఉన్నారు. ఆయన మరణించినట్టయితే ఈయనకే లాభము, ఈయన లాభం చూసుకుని యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య రాజాదిరాజుగా ఉంటూ ఉండగా ఆ రాజాదిరాజు పక్కన ఏదో ఒక స్థానంలో ఈయనకు ఒక మంచి ఘనత లభించిద్ది, మంచిగా లబ్ధి పొందుకుంటాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించాడే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నేను మరణించాలని చెప్పేసి అన్నారో ఆయనకి ఎటువంటి లాభము కనబడలేదో, ఈ లోకపరమైన ధన సంబంధమైన లాభము ఆయనకి కనబడలేదో ఇమ్మీడియట్గా ఎంత వీలైతే అంత ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే లోపల కుదిరితే యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపి ఆయన ద్వారా లాభము పొందాలని చెప్పి అనుకున్నాడు. స్వలాభం కొరకు దేవుడితో ఉన్నాడు, స్వలాభం కొరకు దేవుడిని వెంబడించాడు. ప్రియులారా, ఈ కాలంలో ఎంతోమంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారిని క్రియల కొరకు, అద్భుతాల కొరకు వెంబడించేవారిగానే ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా, రక్షకుడిగా ప్రేమించేవారు చాలా తక్కువగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ప్రేమించాల్సిన ఆయన మన యొక్క రక్షకుడు కనుక, ఆయన మనల్ని సృష్టికర్త కనుక, ఆయన మనకి లాభం చేకూర్చిన
మనకి నష్టము చేకూర్చిన ఆయన మన యొక్క దేవుడు అన్నది, ఆయన మన యొక్క సృష్టికర్త అన్నది, ఆయనే మన యొక్క రక్షకుడు అన్న విషయము ఏ విధంగా మనం కొట్టివేయలేము. ఆయన కాకుండా వేరొక దేవుడి లోకంలో లేరు. ఆయనే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాతి దేవుడు. ఆయన తప్పితే మనకు వేరొక దిక్కు లేదు, వేరొక మార్గం లేదు. ఆయన మనకి మంచి మంచి బహుమానాలు ఇస్తేనే మన యొక్క దేవుడు ఆయన మనకు బహుమానాలు ఇవ్వకపోతే ఆయన తప్పితే వేరొక దేవుడు ఉన్నాడు అనుకోవడానికి మనకు అవకాశం లేదు. ఆయన మనకి మంచి చేసిన, ఆఖరికి యోబు గారు ఒక మాట అంటారు, దేవుడు ఆయన్ని నిలువున నరికినా నాకు పర్లేదు అంటాడు, ఆయన నాకు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పేవాడిగా యోబు ఉంటూ ఉంటాడు. మనము దేవాతి దేవునితో అటువంటి సంబంధంలో ఉండాలి తప్పితే ఈ లోకపరమైన తాత్కాలికమైన టెంపోరియల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కొరకు కాదు. ఈ లోకపరమైన నశించిపోయే అల్పమైన వాటి కొరకు దేవుడిని వెంబడించకూడదు. కానీ దేవుడు ఆయన నిజమైన దేవుడు కనుక మనం ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి, ఆయన ప్రేమిస్తూ ఉండాలి. ఆయన మనల్ని రూపించుకున్నాడు కనుక ఆయన ప్రేమిస్తూ ఉండాలి. మనతో సంబంధంలో ఉండాలనుకుంటున్నాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. సో అప్పుడు దాకా ఈయనకి యోధా ఇస్కరియోతుకి అవకాశం దొరకలేదు. ఏ విధంగా అయినా లబ్ధి పొందాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి అమ్మి వేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అవకాశం దొరికింది, వెళ్ళిపోయాడు. 29-30 వచనం చూసుకుని ముగించుకుందాము. డబ్బు సొంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకైనను ఇవ్వమని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ. సో అదే ఆయనకి ఆఖరి రాత్రిగా ఉంటుంది. యోధా ఇస్కరియోతుకి అదే ఆఖరి రాత్రిగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మరుసటి రోజుని చూడలేదు, మరుసటి ఉదయజాముని ఆయన చూడలేదు, సూర్యుడి ఉదయించటము ఆయన ఇంకా మళ్ళీ చూడలేదు. అదే ఆయనకి ఆఖరి రోజుగా, ఆఖరి రాత్రిగా మనకి వాక్యములో కనపడుతూ ఉంది. ఎందుకంటే పిలాతు గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చబడటానికి తీసుకుపోక మునిపే యోధా ఇస్కరియోతు ఉరివేసుకుని పశ్చాత్తాపంతో చనిపోయాడు. ఉరివేసుకుని, చెట్టుకు ఉరివేసుకుని ఆ తాడు తెగో లేదా ఆ కొమ్మ విరిగో కింద ఉన్న బండకి గుద్దుకొని పేగులన్నీ బయటకు వచ్చి ఆయన యొక్క శరీరము 2 చెక్కలుగా విరిగిపడి చనిపోయాడు. ఎంత ఘోరమైన చావు. అక్కడున్న శిష్యులు ఎవరికీ అర్థం కాలేదు. సో ఇది బహుశా యోధా ఇస్కరియోతు అక్కడున్న యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిన సంభాషణను బట్టి మిగిలిన శిష్యులందరికీ వినపడకుండా ఉండిన దాన్ని బట్టి ఎవరికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వేం చేయాలనుకున్నావు త్వరగా చేయనేపాటికి అది పేదలకు ఇవ్వటమో లేకపోతే ఏదన్నా కొనటానికి పంపిస్తున్నారేమో, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు సంచి ఉండిద్ది గనక అని చెప్పి మిగిలిన శిష్యులందరూ అనుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఆ విధంగా భావించారు కనుక ఆయన అడ్డుగించలేదు. ఆ విధంగా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు కనుక వాళ్ళు గుర్తించలేకపోయారు కనుక ఆయనకి అడ్డుపడలేకపోయారు. అదేవిధంగా ఈ దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక మనుషులతో సమానంగా మనుషుల యొక్క హృదయాంతర్యాలతో పాటు నెరవేరింది. అప్పటికప్పుడు సాతానికి లోబడి సాతాను ఆయనలో ప్రవేశించి సాతాను సంబంధిగా ఆ యొక్క ప్రాంతమును విడిచి వెళ్ళి అమ్మి వేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో వచ్చే వారము ఏం జరిగింది అన్నది 31వ వచనం నుండి మనం ధ్యానించుకుందాము. సో ఈ యొక్క సమయంలో ఇంకా ప్రార్థనలతో ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాము. ఎవరికైతే హృదయం కలిగి ఉందో మీరు మీ యొక్క స్థలముల్లో నుండి ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.